హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మిరాయ్ మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మిరాయ్ తేజ సజ్జా డైరెక్షన్ ఆఫ్ కార్తిక్ ఘట్టమనేని విలన్ మనకు తెలిసిందే, మంచు మనోజ్. ఈ మూవీ గురించి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారండి మన తెలుగు ఇండస్ట్రీ. ఆఫ్టర్ హనుమాన్ తర్వాత మూవీ రావడము. ఇక మూవీ ఎలా ఉందని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మూవీ అయితే చాలా బాగుందండి. బేసిక్ స్టోరీ అని ఏం లేదండి. వేద ఆయన మన ఏమంటారు బ్రాండెడ్ ప్రోడక్ట్స్ రిలీజ్ అయితే దాన్ని ఫస్ట్ కాపీ చేసి అమ్ముతూ ఉంటాడు. అది మన హీరో గారు తేజ సజ్జా అండి. అలాగే ఇంకోవైపు బ్లాక్ స్వాడ్ అంటే మన విలన్ మంచు మనోజు. అశోకుడు దగ్గర ఉన్న 9 గ్రంథాలు, అంటే అశోకుడు 9 గ్రంథాలని ఒక్కొక్కరికి ఇచ్చారని ఒక మూఢనమ్మకం అనేది ఉందండి. అది మూఢనమ్మకమా నిజం అనేది ఇంకా సైంటిఫికల్గా ప్రూవ్ కాలేదు. 8 గ్రంథాలు దొరికినాయి, ఒక్క గ్రంథం కోసము దొరికిందా, లాస్ట్కి ఏమైందా అనేది మూవీ అండి. ఈ 2 స్టోరీని ఎక్కడ కనెక్ట్ చేశారు అనేది మీరు మూవీ చూసుకోవచ్చు. ఇక ప్లస్ దానికి మిరాయికి ఏంటి సంబంధం అనేది బేసిక్గా స్టోరీ లేనండి. ఇక చూసుకుంటే మూవీ అయితే చాలా బాగుందండి. విఎఫ్ఎక్స్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, ఫైట్ సీన్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం అయితే మ్యాక్కి చించి పడేసినండి. బీజిఎం అయితే వెనకాల చెప్తున్నా కదా, లిటరల్లీ థియేటర్స్ దద్దరు వెళ్ళిపోయింది బీజిఎం వింటుంటే. అంత తోప్ లెవెల్ బీజిఎం కొట్టినారండి. చాలా బాగుందండి. బేసిక్గా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ కొన్ని పోర్షన్స్ డల్ అయినట్టు అనిపిస్తుంది, కానీ దానికి కూడా కొన్ని అన్వాంటెడ్ అనిపిస్తుంది, అది మనకు అనిపిస్తుంది, కానీ తర్వాత ఒక్కొక్కటి లింక్ అయ్యుకుంటా వస్తుందండి. అది జర మంచిగా అనిపించింది. ఇంకోటి ఫస్ట్ హాఫ్ మిడ్లో ఒక సీన్ చాలా బాగుంటుంది. ప్రీ ఇంటర్వ్యూలు, ఆఫ్టర్ ఇంటర్వ్యూలు, క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. దుమ్ము దులిపడేసినారు క్లైమాక్స్. ఐ హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ కార్తిక్ ఘట్టమనేని అండి. నేనైతే ఆయన మూవీస్ చూడలేదని కాదు, కొత్త థాట్గా ఆలోచించి రిలీజ్ చేస్తారు. అట్లాగే ఈగల్ మూవీ కూడా మీకు తెలిసిందే, దెబ్బతీసింది. ఆఫ్టర్ ఈగల్ వస్తున్నారు, ప్లస్ లిమిటెడ్ బడ్జెట్లో 50 crores అయిందన్నారు బడ్జెట్. ఆ లిమిటెడ్ బడ్జెట్లో మూవీ ఎట్లా చూపిస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేసి మూవీకి వెళ్ళానండి. లిటరలీ ఇట్లా హోల్డ్ చేసి పెట్టేస్తారండి ఆడియన్స్ అందరినీ థియేటర్లో. అంత ర్యాంపేజ్ క్రియేట్ చేసింది మూవీ చూస్తుండగా. ఎక్కడ మైనస్ అనేది లేదండి మూవీలో అయితే. చెప్తున్నా కొన్ని ల్యాగ్ అనిపిస్తాయి కానీ సీన్స్, కానీ పర్ఫెక్ట్గా కూర్చోబెట్టేస్తారు. మరే పోతుంది రాబాయ్ అన్న తీరైతే నీకు ఎక్కడ అనిపించదు, అంత బాగుంది. బేసిక్గా చెప్పాలంటే విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. అట్లా కాకుండా ఒక 4 to 5 ఫైట్ సీన్స్ ప్లస్ 4 to 5 ఎలివేషన్స్ అనుకోండి, అది వేరే లెవెల్ ఉన్నాయండి. అదైతే నేను చెప్తున్నా కదా, సినిమాటోగ్రఫీ చింపి పడేస్తున్నానండి. ఒకవేళ వస్తే ఇయర్ నేషనల్ అవార్డు ఈ సినిమాటోగ్రఫీ కార్తిక్ ఘట్టమనేనికి వస్తుందండి. ప్లస్ ఈ మూవీకి కూడా వస్తుంది అనుకుంటా నేషనల్ అవార్డు. అంత బాగుంది మూవీ అయితే. మీకు తెలిసిందే, ముందు హనుమాన్ మూవీతో హనుమంతుడిని, ఈ సినిమాలో మిరాయి మూవీతో రాముని తీసుకురావడము, అదైతే వేరే లెవెల్ అనిపించిందండి. లిటరలీ సినిమా అయితే చాలా 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 బాగుంది. ఎవరైనా చూసుకోవాలంటే ఎట్లా ఉంది కింద కమెంట్ చేయండి. చూడాలని మూవీ చూసి కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.